సార్ మేము సిగ్గులేని టీవీ నుంచి వచ్చాం. మజాక్ చేస్తున్నావు కానీ నాకు సిగ్గుందిగా. మొన్న ఇదే రైతు బజార్లో ఓ మహిళ మెడలో నుంచి బంగారపు గొలుసు దొంగతనం జరిగింది. మీరేమైనా చూసారా సార్? అవునా, ఎప్పుడు జరిగిందండి? విన్నారుగా ఫ్రెండ్స్? అవును చూశాను అని చెప్తున్నారు. చెప్పండి సార్, ఏంటి అప్పుడు చూసారు? సార్ నేను అవునా అని అన్నా, అవును అనలేదు. ఇంతకాలం ఎవరికో భయపడి అవును అని అనలేదు, కానీ మొదటిసారిగా మిమ్మల్ని చూసి అవును అని అంటున్నానని ఎంత ధైర్యంగా చెప్తున్నారో. ఒరేయ్, నువ్వెక్కడ దొరికావురా? చూసారా ఫ్రెండ్స్, ఆ నెక్లెస్ తనకే దొరికిందంట. బాధితురాలు ఎవరో చెప్పేస్తే ఇచ్చేస్తారని అంటున్నారు. ఇతని దయాగుణానికి మనందరం చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కాదు, ముందు నిన్ను కొట్టాలి. నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్తున్నావేంట్రా? చూసారుగా ఫ్రెండ్స్, నాకు చప్పట్లు కూడా వద్దు, ఆ దొంగను పట్టుకుని చితకొడితే చాలు అని చెప్తున్నారు. నాకు అర్థమైంది, నీకు కావాల్సింది గొలుసేగా. మావిడి మెడలో ఉన్న పుస్తక చాట్లు లాక్కొచ్చారని నీకు ఇచ్చేస్తారా? నన్ను వదిలేయరా. కూరగాయలైపోతే మావిడి తన్నిద్దిరా, చంపేస్తుందిరా. సార్ సారీ సార్, మేము ఇదంతా కామెడీ కోసం చేసాం. అదిగో అక్కడ కెమెరా ఉంది కదా, దాన్ని చూసి హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పండి. హాయ్.